సో అది వాచ్ తీసుకున్నా, దాని గురించి మాట్లాడదాము. ఫిట్నెస్ గ్యాడ్జెట్ తీసుకొని ఉండే, ఇది మీరు వీడియోలలో చూస్తుంటే మేజర్ థింగ్ వచ్చేసి నా షోల్డర్ డిస్లోకేట్ అయింది అనమాట. ఇక్కడ కొన్ని మ్యాగ్నెట్స్ వచ్చినాయి అనమాట, కనిపిస్తుందా? హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బోలా గారు. ఎట్లున్నారంతా? చాలా గ్యాప్స్ వస్తున్నాయి అన్నమాట ఈ 2025లో. 2024లో మంచిగా వీడియోస్ వెళ్ళిపోయి ఉండే, టక్క తీసినాము. అండ్ ప్రెప్ కూడా ఉండే. ఈ టైంలో నేను ప్రెప్ లో ఉండే అనమాట. ఎగ్జాక్ట్ ఇప్పటికీ ఈ ఐసీఎన్ హైదరాబాద్ షోకి 100 days ఉంది ఇప్పుడు కూడా. సో నేను సేమ్ కట్ స్టార్ట్ చేసిన ఎగ్జాక్ట్ ఈ టైంలోనే అనమాట, ఈ డేట్స్ లోనే ప్రెప్ స్టార్ట్ చేసి ఉండే. సో అప్పుడు చాలా మోటివేటెడ్గా ఉండే, చాలా తీసిన వీడియోస్. ఇప్పుడు ఎందుకో మరి గ్యాప్ వస్తుంది. అండ్ ఇంకోటి సిరీస్ స్టార్ట్ చేసిన నేను ఆల్రెడీ. సిరీస్ స్టార్ట్ చేసి దానిలో మనం 75 kg వెళ్ళాలి అని చెప్పి అది కూడా ఆపేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళిన, అంత లైక్ ఇంబ్యాలెన్స్ ఉంది లైఫ్ అని. సో తిరుపతికి వెళ్ళి గుండు చేయించేసుకున్నా. నెక్స్ట్ డేనే వీడియో రావాలి అసలు, అంటే తిరుపతి వ్లాగ్ రావాలి. కానీ ఆ రోజు కొన్ని వీడియో క్లిప్ షూట్ చేసుకోవడము, దాని తర్వాత ఎందుకు ఇప్పుడు నేను ట్రిప్కి వచ్చిన, సో అదే జోనర్లో ఉందాము, మళ్ళీ ఎందుకు కంటెంట్ షూట్ చేయడం అని చేయలేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా చేయాలి కదా మరి. ఏంటంటే వచ్చిన తర్వాత కూడా చేయలేను నేను వీడియోస్. అట్లా ఏంటంటే గుండు ఉంది కదా, మళ్ళా ఏమంటారు, ఆల్రెడీ పోస్ట్ పెట్టిన దాని కిందనే గుండు చాలా కామెంట్లు వచ్చినాయి. మళ్ళీ ఎందుకు అని కొంచెం గ్రో అయిన తర్వాత పెడదాం అనుకుంటా. ఇక గ్రో కావాలంటే ఈజీగా చాలా టైం పడుతుంది కదా, 1.5 month అయితే పడుతుంది. ఇక అంతసేపు ఏం చేస్తాము, మన ప్రోగ్రెస్ రికార్డ్ చేయాలి కదా అని ఏం చేసిన అంటే ఏమంటారు, యాక్టివిటీ బెటర్ ఉండాలి, యాక్టివిటీ ట్రాక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో వాచ్ కొంటాను అని చెప్పినాను కదా. సో అది వాచ్ తీసుకున్నా, దాని గురించి మాట్లాడదాము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక ఫిట్నెస్ గ్యాడ్జెట్ తీసుకొని ఉండే, ఇది మీరు వీడియోలలో చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో దీనిలో వస్తుంది కదా, మన ఆస్టన్ హాల్ పెట్టుకుంటారు అనుకుంటా, అది ఎక్కువ చూస్తుంటారు. సో ఇది ఏమంటారు, నోస్ కొంచెం క్లియర్ చేస్తుంది అనమాట అది. సో దీని గురించి కూడా మాట్లాడదాం, అది నిజంగా వర్త్ ఇట్ లేదా అనేది. మేజర్ థింగ్ వచ్చేసి నా ఈ రైట్ ఆర్మ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ షోల్డర్ ఇంజరీ, షోల్డర్ డిస్లోకేట్ అయింది అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాం క్లియర్ గా. జస్ట్ కాఫీ కప్ తాగకుండా ఒక 2-3 నిమిషాలు అయిందంటే, ఆ 2-3 నిమిషాలకే ఇది రైట్ సైడ్ షోల్డర్ ఇంకా చాలా పెయిన్ వస్తుంది అనమాట. అయితే ఇది ఎట్లయింది అనేది ఫస్ట్ చెప్పాలి అనమాట. ఇది చెప్తే నవ్వుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా స్పోర్ట్ కొత్తది స్టార్ట్ చేస్తాం కదా, సో అది స్టార్ట్ చేసినప్పుడు దాని బేసిక్ కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో మనం ముందెంత తోపైనా కూడా దాని బేసిక్స్ కి అయితే స్టిక్ అయి ఉండాలి కదా. సో నేనేం చేసిన అంటే, యాక్టివిటీ డైలీ చాలా లేజీ అయిపోతున్నా. ఇట్లా కాదు, పర్ డే కి నేను ఒక 700 to 800 calories బర్న్ చేయాలి అనుకున్నా. 700 to 800 calories బర్న్ చేయాలనుకుని, ఓకే అంతా బానే ఉంది. ఇంతకుముందు అయితే ఫోన్ లో ట్రాక్ చేస్తుండే స్టెప్స్ అని. నా ప్రెప్ లో కూడా నేను తీసుకోలేదు వాచ్, ఫోన్ లోనే ట్రాక్ చేస్తుండే. తర్వాత ఏమైందంటే, ఈ వాచ్ తీసుకున్న తర్వాత ఎవ్రీడే ఇనీషియల్ గా 700 calories బర్న్ చేయాలనే గోల్ పెట్టుకున్నాను అనమాట. సో గోల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఖాళీ అనిపిస్తుంది, అంత యాక్టివ్ అనిపిస్తలేను అని ఏదో ఒక స్పోర్ట్ ఆడాలి, ఇంకోటి లైక్ జిమ్ కాకుండా అని నేను బ్యాడ్మింటన్కి వెళ్ళినా. సో బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు మంచిగా ఏమంటారు, ఇనీషియల్ డేస్ అంటే కొంచెం వార్మప్ చేసిన తర్వాత ఒక 1/2 hour బ్యాడ్మింటన్ ఆడేసి నార్మల్ కూర్చోవాలి కదా. షార్ట్స్ ఆడకుండా బేసిక్ ఆడాలి ఫస్ట్, ఎందుకంటే ముందు కూడా ఆడుతుండే. కానీ చాలా ఇయర్స్ అయిపోయింది, దగ్గర 3 years అయిపోయింది బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు. బేసిక్స్ తో ఆడాలి కదా. నేనేం చేసిన, బేసిక్స్ కాకుండా ఎగిరి షార్ట్స్ కొట్టినా అనమాట. ఫస్ట్ ఒక లైక్ 20 minutes వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఫస్ట్ షార్ట్ కొట్టినప్పుడు వస్తుంది. అయితే ఇది కొంచెం వెనకాలకి అనేసరికి ఇక్కడ కొంచెం టేర్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ లైట్ తీసుకున్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా డిస్లోకేట్ అయినా టేర్ అయినట్టు అనిపించినా అప్పుడప్పుడే మనకు పెయిన్ తెలియదు. మళ్ళీ సెకండ్ టైం సేమ్ అంతే చేసినా, మళ్ళీ థర్డ్ టైం సేమ్ అంతే చేసిన. సో ఆ 45 minutes ఏమో ఆడినా ఆ రోజు. 45 minutes ఆడినప్పుడు మధ్యలో రెస్ట్ కూడా తీసుకోలేదు. అదొకటి. ఇంకోటి మేజర్ డ్రాబ్యాక్, అది చేయాల్సింది లేకుండా రెస్ట్ తీసుకునేది ఉండే. లైక్ ఒక 20 minutes కి కొంచెం రెస్ట్ తీసుకునేది ఉండే, చేసుకోలేదు. సో అప్పటికి ఏమనిపించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వర్కౌట్ కి వెళ్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్ వర్కౌట్ ఉండే, అది ఇంకా కొంచెం బెటర్ అయింది, ఎందుకంటే అప్పర్ బాడీ ఉంటే స్కిప్ చేసేస్తుండే ఆ రోజు. అయితే ఆ రోజు మొత్తం కంప్లీట్ గా ఇది బాగా సోర్ అనిపించడం. నేనేమనుకున్నా అంటే, చాలా డేస్ తర్వాత ఆడుతున్నాం కదా, సోర్ అనిపిస్తుంది అనుకున్నా. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లాటరల్ హెడ్ ఏదైతే ఉందో, ఈ లాటరల్ హెడ్ కొంచెం స్వెల్ అయినట్టు అనిపించింది.
ఇట్లా చూస్తే మొత్తం రెడ్ గా అయిపోయింది అండ్ బాగా పెయిన్ వచ్చింది అనమాట. అయినా నేను ఏం కాదు జస్ట్ మొత్తం బ్యాడ్మింటన్ ఆడినందుకు చేతి ఇది అవుతుందేమో అనుకుని వర్కౌట్కి వెళ్ళిన తర్వాత లెగ్ వర్కౌట్ ఉండే కాబట్టి ఆబ్వియస్లీ అది షోల్డర్ ఉండే షోల్డర్ మొత్తం స్కిప్ చేసేసిన, జస్ట్ లెగ్ అండ్ కోర్ చేసిన. కోర్ కూడా 100% చేయలేకపోయినా, లెగ్ కూడా మెషిన్స్ పైన చేసిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే నార్మల్ ఫ్రీ మూవ్మెంట్స్ చేస్తే మళ్ళీ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది, సో ఎందుకు రిస్క్ అని చేయలేదు. దాని తర్వాత 2 days మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మొత్తం, ఎందుకంటే దీనివల్ల. తర్వాత మెల్లగా రికవర్ అవుతున్నా అన్న టైంకి కొంచెం లైక్ మొబిలిటీ చేస్తున్నా, రీహాబ్ చేస్తున్నా. సో ఇది ఉంది కదా, ఇంతకుముందు ఓవరాల్ వెనకాల కూడా చేయడానికి వస్తుండే, ఇప్పుడు ఈడి వరకు వస్తుంది అంతే. కొంచెం వెనకాల చేసినప్పుడు పెయిన్ వస్తుంది. సో అది ఏమంటారు, మీరు కూడా ఇన్ కేస్ ఏమైనా కొత్త స్పోర్ట్స్ ఆడుతుంటే దాని బేసిక్స్ కి స్టిక్ ఆన్ అయి ఉండడం బెటర్. నాకు ఇప్పటివరకు ఇంజరీ కాలేదు, ఇప్పటివరకు ఇంత సోర్ ఎప్పుడు కూడా లేదు. ఈ 4.5 years ఫిట్నెస్ జర్నీలో ఎప్పుడు కూడా లేదు. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు, ఫస్ట్ టైం నాకు అనిపించింది అమ్మ ఏమంటారు తప్పుల నుంచి కూడా నేర్చుకుంటాం కదా, అదే అయింది ఇప్పుడు. సో అది ఇప్పుడు వర్కౌట్కి వెళ్ళాలి. నేను వర్కౌట్కి స్టార్ట్ అవుతున్నా. అయితే నేను ఎంత లేజీ అయినా ఈ యొక్క 20-25 రోజులలో అని చెప్పి నీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూసిరా సైలెన్సర్ ఎంత గలీజ్ అయిపోయింది. ఆ రెడ్ రోస్టర్ అని ఇది తూడ్చింది కూడా ఎవరు తూడ్చిరా అనమాట. ఆడ బ్రో ఇది రెడ్ రోస్టరా అని అడగనికి తూడ్చిరా అంతే. అసలు మొత్తం ఎంత చెత్త అయిపోయింది అని అంటే అసలు నేనేనా ఇట్లా పెట్టుకుంది బైక్ అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ ఉన్నప్పుడు చాలా ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని కొని ఉండే అంత మంచిగా అయిపోయింది. కానీ 25 days మనము అన్నిటి మీద ఫోకస్ చేయకపోతే ఇంత గలీజ్ అవుతాయి అని. థింగ్స్ కూడా ఇష్టంతో కొన్న బైక్ అది కూడా మొత్తం చెత్తగా అనిపిస్తుంది. ఇగో మీకు కనిపిస్తుంది వచ్చి చెత్తగా అనిపిస్తుంది. అది కథ. దీని మీద అయితే గలీజ్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో కనిపించకపోవచ్చు క్లియర్గా, కానీ దీని మీద ఇంకా మస్తు మచ్చలు ఉన్నాయి. క్లీన్ చేయాలి బైక్. బ్యాక్ టు జిమ్. నాకు ఎందుకో తేడా పడుతుంది గుండులో ఎట్లా కనిపిస్తున్నాను ఒకసారి కమెంట్ చేయండి. ఎందుకంటే ఏమంటారు అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తున్నా, ఎందుకో ఇట్లానే ఒక ఇయర్లీ ఒక్కసారి చెప్తామేమో అనుకుంటున్నా. సో అట్లాని బ్యాక్ టు జిమ్. సైజ్ చాలా చిన్నగా అనిపిస్తున్నా. వెయిట్ అంతే ఉంది, 66 ఉన్నా. వెయిట్ లో చేంజెస్ ఏం లేవు, 66 ఉన్నా. ఈ రోజు మార్నింగ్ వెయిట్ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతుంది చూడండి, 66 ఉంది. వెయిట్ లో ఏం చేంజెస్ లేదు. కానీ కొంచెం ఆ హెయిర్ వాల్యూమ్ వల్లనో ఎందుకో మరి ఈ హెయిర్ ఇది తీసినప్పుడు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. దానివల్ల ఫిజిక్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది అట్లా. ఇది కంటిన్యూస్ గా వర్కౌట్ చేయడం. ఇది 4th day or 5th day అనుకుంటా. మధ్యలో ఒక్క రెస్ట్ డే తీసుకున్నాను నిన్న. అండ్ ఇంకోటి దగ్గర అవి ప్లాస్టిక్ షేకర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షేకర్స్ చాలా ఉంటాయి నా దగ్గర. ఉన్నాయి కదా సరిపోతాయి అనుకుంటే. దాని తర్వాత కొన్ని స్టడీస్ చదివినాయి అనమాట, కొన్ని స్టడీస్ వచ్చింది. సో దానిలో మస్తు చదివిన అది అసలు ఏంది అవి వాడొచ్చా లేదా అనేది. అది చూసిన తర్వాత అయితే నాకు ఆగం అయిపోయాను నేను. అది ఒకసారి అది ఏమా. సో ఆ పర్టికులర్ స్టడీ చదివిన తర్వాత నేను ఈ గ్లాస్ బాటిల్స్ తీసుకున్నా. గ్లాస్ బాటిల్స్ లోనే ప్రీ వర్కౌట్ కలుపుకోవడము, క్రియేటిన్ కలుపుకోవడము, వే ప్రోటీన్ కలుపుకోవడం అంతా గ్లాస్ బాటిల్ లోనే చేసాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ఏమంటారు దీనిలో ఏమంటారు వాళ్ళు పంపించారు అనమాట ఎంబీలో. ఆల్రెడీ వేరే షేకర్ తీసుకున్నా నేను. సో ఇది కూడా వచ్చి చాలా డేస్ అయిపోయింది వాడుతున్నా. అండ్ ఇది మీరు ఇన్ కేస్ ఏమంటారు ఇప్పటికీ ప్లాస్టిక్ షేకర్స్ వాడుతుంటే యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు గ్లాస్ బాటిల్స్. ఇది మనకు 60 to 100 rupees లో దొరికేస్తుంది అనమాట. ఆర్ మీరు స్టీల్ షేకర్ తీసుకోవచ్చు అనమాట. ఎట్లయినా మనము దేనికైనా చాలా ఎక్కువ డబ్బులు పెడతాం కదా, లైక్ సప్లిమెంట్స్ దేనికైనా. సో ఇది 499, 500కి వచ్చేస్తుంది. యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు స్టీల్ షేకర్స్. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ షేకర్స్ మనం యూజ్ చేసినప్పుడు దాని పార్టికల్స్ అన్ని మనం యూజ్ చేసి ప్రీ వర్కౌట్, క్రియేటిన్ దేనిలోనే కలుస్తాయి అనమాట. సో అందుకే దీస్ 2 are the best choice. సో నా సైడ్ నుంచి ఈ రికమెండేషన్స్ ఏదైనా తీసుకోవచ్చు. స్టీల్ షేకర్స్ లో కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి అనమాట. లైక్ 1000 వరకు వెళ్తాయి. బడ్జెట్ అంత ఉంటే తీసుకోవచ్చు, లేదంటే 600 to 500 లో దొరుకుతాయి. బట్ ప్రిఫర్ స్టీల్ ఆర్ గ్లాస్, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మన ప్రీ వర్కౌట్ తీసేసుకుంటున్నాం. ఆల్రెడీ అయిపోయి కూడా వచ్చింది ప్రీ వర్కౌట్. దిస్ ఈజ్ ఫ్రూట్ ఫెర్రీ ఫ్లేవర్, నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. అండ్ ఇది కాకుండా కోలా బ్లాస్ట్ అని కూడా ఉంటుంది. ఇంకా 2-3 కొత్త ఫ్లేవర్స్ వచ్చినాయి, కానీ ఎందుకో మనం ఇక్కడనే స్టిక్ ఆన్ అయిపోయినాం. ఎప్పుడైనా ఎనర్జీ కావాలి అండ్ వర్కౌట్ ఏం మీల్ తిరిగి రాలేదు అన్నప్పుడు యూ కెన్ యూజ్ ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తే ఆ కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది అనమాట. నేను యూజ్ చేసేది
యూనో వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ ఇదే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ కోడ్ ఈశ్వర్ ఎంబీ కూడా యూజ్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో కంపల్సరీ చెక్అవుట్ చేయండి. అండ్ దీనిలో 200 mg కెఫిన్ వస్తుంది. నేను మొత్తం 1 స్కూప్ అయితే వేసుకోలేదన్నమాట ఎప్పుడు కూడా, అప్పుడప్పుడు వేసుకుంటుండే. కానీ చాలా చాలా మటుకు నేను కొంచెం వదిలేసి వేసుకుంటా, లైక్ ఒక 150 mg కెఫిన్ వచ్చే వరకు వేసుకుంటాను అనమాట. వర్కౌట్ తీసేసుకొని పుష్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఇది నా థర్డ్ పుష్ వర్కౌట్ అనుకుంటా, ఆఫ్టర్ గ్యాప్ థర్డ్ పుష్ వర్కౌట్. అండ్ ఇంకోటి ఇప్పుడు నా వర్కౌట్ ట్రాక్ చేయడం ఇంకా ఈజీ అయిపోయింది. దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇప్పటి వరకు చేసిందన్నీ మ్యాక్సిమం మిషన్స్ పైన చేసిన. ఏదైతే ఫ్లాట్ ప్రెస్ ఉందో, సో కొంచెం ఈ షోల్డర్ ఇంజరీని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అసలు వర్కౌట్ చేయొద్దు, రీహాబ్ పైనే ఫోకస్ చేయాలి. కానీ ఆ మజిల్ లాస్ అవుతుంది కదా, అందుకే ఆ వర్కౌట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నా. మరీ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయట్లేదు. సో డన్ విత్ ద వర్కౌట్ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్డ్గా చేయలేను అనమాట, ఎందుకంటే ఈ షోల్డర్ చాలా ఇబ్బంది పెట్టింది. నాకు తెలిసి ఇంకొక 4 to 5 సెషన్స్లో ఇంకా కొంచెం బెటర్ అవుతుండొచ్చు. అండ్ దీనికి రీహాబ్ కూడా చేస్తున్నా. సో అప్కమింగ్ వీడియోస్లో ఏం చేస్తున్నా ఏంది అనేది క్లియర్గా, ఆ స్ట్రెచెస్ ఏంది, రీహాబ్ ఏం చేస్తున్నా అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. సో అది ఒక మంచి వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా దానిపైన, ఎందుకంటే ఇంజరీ తర్వాత హెల్ప్ అవుతుంది చాలామందికి. అండ్ ఇంకో థింగ్ ఏమంటారు, దీనికోసం ఒక వీడియో తీద్దాం అనుకున్నా స్పెషల్గా, కానీ మధ్యలో తీసేసుకున్నా. సో ఇది నేను రీసెంట్గా తీసుకున్న యాపిల్ వాచ్ అనమాట. సో ఒక ట్రాకర్ తీసుకోవాలి అది ఇది అని. అండ్ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన ఫిట్నెస్ ట్రాకర్స్ రింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు స్మార్ట్ వాచ్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఏమంటారు ఊబ్ బ్యాండ్ కూడా ఉంది. సో ఊబ్ బ్యాండ్ కాకుండా ఇది ఎందుకు తీసుకున్నా అనేది చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు నేను ఎటువంటి స్మార్ట్ వాచెస్ వాడలేదన్నమాట. ఒకటి బోర్డ్ది తీసుకొని ఉండే, కానీ అది తెలుసు కదా, ఏమంటారు 1200 రూపీస్ వాచ్, అది దానిలో ఎక్కువ ఏం అక్యురేట్ చూపించదంతా. సో ఊబ్ బ్యాండా లేకపోతే ఇదా అనుకోని ఉండే. సో వీటి మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ వాచ్ అల్ట్రా తీసుకుందామని చాలా డేస్ నుంచి ఆగిన, కానీ అంత డబ్బులు పెట్టాలి అనిపించలే నాకు. అందుకే SE 2nd జనరేషన్ తీసుకున్నాను అనమాట. ఇది యాపిల్ వాచ్ SE 2nd జనరేషన్. ఇది ఎందుకు చూస్ చేసుకున్న ఊబ్ బ్యాండ్ కన్నా అంటే, సో ఇక్కడ మీకు ఏమంటారు, ఇక్కడ ఏం బెనిఫిట్ అయిపోతుంది అంటే, నేను ఇప్పుడు ఈ ఏమంటారు ఫస్ట్ రీజన్ వచ్చేసి డిస్ప్లే ఉంటుంది దీనికి. ఇప్పుడు మన ఊబ్ బ్యాండ్కి డిస్ప్లే ఉంటుంది, మనం మొబైల్లోనే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది అక్యురేట్ చూపించినా కూడా మొబైల్లోనే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను నా ఏమంటారు వర్కౌట్ ట్రాక్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు హెవీ అనే యాప్ యూజ్ చేస్తాను కదా నేను, అది ఆటోమేటిక్ సింక్ అయిపోతుంది అనమాట దీనిలో. సో అది ఆటోమేటిక్ సింక్ అయిపోయి మనకి ఇక్కడ మొబైల్లో మీరు ఆ హెవీ యాప్ ఓపెన్ చేసేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్ సింక్ అయిపోతుంది. నేను వర్కౌట్ చేసినప్పుడు నాకు మొబైల్ అవసరం ఉండదు ఇక. మొత్తం ఇప్పుడు నేను ఎంత వెయిట్ యాడ్ చేసినా, ఎంత రెప్స్ చేసినా అనేది దీనిలోనే ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి నాకు బెనిఫిట్ అనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. అండ్ అది కాకుండా ఏమంటారు డిస్ప్లే, ఇక మనకు నోటిఫికేషన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా కనిపిస్తుంది కదా అన్నట్టే తీసుకున్నాను అనమాట. ఇది చూద్దాము. ఇది ఒక 30 days యూజ్ చేసిన తర్వాత ఊప్ కూడా మా జిమ్లో మనకు తెలిసిన ఒక అన్న ఇస్తాను అనమాట. అది ఒక 1 month యూజ్ చేద్దాము. రెండు కూడా ట్రాక్ చేసి చూద్దాం ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోవద్దు అనేది. బెటర్ అయిపోతుంది మనకి, ఎందుకంటే మనము ఇప్పుడు దీనికి ఎంత 25,000, ఊప్కి కూడా అంతే 28,000 ఏమో పడుతుంది. సో అది, కానీ ఊప్ది 1 month సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇది మీరు ఒకసారి తీసుకుంటే ఒక 3-4 years వస్తుంది అనుకుంటా అప్డేట్స్ అన్ని. ఈ SE 2nd జనరేషన్ కూడా నాకు తెలిసి ఇంకో 3 years అప్డేట్ ఇస్తుండొచ్చు అతను. సో అది అందుకే తీసుకున్నా అంతే. బ్యాక్ టు ద రూమ్. అండ్ ఏమంటారు ఇప్పుడు ఇదేదైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందో, సో ఇది కూడా ఒక ఫిట్నెస్ గ్యాడ్జెట్ లెక్కనే. అంటే ఏమంటారు మనకు డిజిటల్గా ఈ ఫోన్ లేపడానికి ఇవన్నీ పనికొస్తాయి. అది కాకుండా మ్యాక్సిమం పీపుల్ తీసుకునేది ఈ స్టెప్ కౌంట్ చేసుకోవడానికి, క్యాలరీస్ ట్రాక్ చేసుకోవడానికి, ఎంత బర్న్ చేసినాము, స్లీప్ ట్రాక్ చేసుకోవడానికి ఇది. సో ఊబ్ బ్యాండ్ కన్నా ఇది అంత అక్యురేట్ చూపించకపోవచ్చు, కానీ ఏమంటారు దీనికి ఉంటుంది. అండ్ ఊపుకుంటుంది అనమాట. సో చాలా మంది రెండు కూడా కంబైన్డ్గా వాడుతూ ఉంటారు. సో అది. అండ్ అది కాకుండా ఇంకా చాలా గ్యాజెట్స్ ఉంటాయి ఫిట్నెస్లో, చాలా అంటే చాలా కొత్తవి కూడా వచ్చినాయి. సో దీని గురించి మాట్లాడతా అని చెప్పినా కదా. సో ఇది బ్రీతి అని. ఇప్పుడు
ఇది ఎందుకు వాడుతున్నారు అంటే ఫస్ట్ ఇట్లాంటి స్టిక్కర్స్ కూడా వస్తాయి అనమాట. ఇన్ కేస్ మీరు ఫిట్నెస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా పీపుల్ వాడుతూ ఉంటారు అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి మీకు ఇన్స్టాగ్రామ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ ఇదంతా చూపిస్తా. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే దగ్గర దగ్గర ఈ రోజు నుంచి ఒక 40 days అయింది అనుకుంటా. 40 days ముందు అన్బాక్స్ చేసిన ఆ వీడియో చూసేయండి మీరు ఫస్ట్. ఎంత అవుతుంది? 10 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. అయితే ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా. ఇది ఒకటి ఆర్డర్ చేసి ఉండే నేను. ఫిట్నెస్ సంబంధించిన చాలా గ్యాడ్జెట్స్ అవి ఇవి వస్తుంటాయి. హెల్త్కి సంబంధించిన హెల్త్ ట్రాకర్స్ అవనివ్వండి, లేకపోతే ఏదో కొత్త కొత్త థింగ్స్ వస్తుంటాయి కదా. ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక యాడ్ వచ్చింది, దాన్ని చూసి తీసుకున్నాను అనమాట. ఇదేదో స్టార్ కిట్ అని ఉంది. సో ఇది మనం ఈ నాజిల్స్ ఉంటాయి కదా, దీన్ని కొంచెం ఫ్రీ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏమేమి వస్తాయి చూద్దాము. రైట్, మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే దిష్ని పక్కన పెట్టి ఇంకోటి ఓపెన్ చేద్దాము. కరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్ చేస్తే మనకు దీనిలో స్టిక్కర్స్ ఉంటాయి. కొన్ని, ఇదేదో మ్యాగ్నెటిక్ అనుకుంటా, అంటే ఇక్కడ సైడ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఇక్కడ కొన్ని మ్యాగ్నెట్స్ వచ్చినాయి అనమాట. కనిపిస్తుందా? ఇక్కడ కొన్ని మ్యాగ్నెట్స్ వచ్చినాయి. అయితే దీనిలో చూపించిన దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఏముందంటే, ఇది ఉందా, దీంతోని ఇది ఏదైనా తీసుకొని మనం పెట్టేసుకొని దాని తర్వాత ఇది మనకు ఎంత ఓపెన్ కావాలి నోస్ అనేది చూసుకొని దాంతో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. చూద్దాం. ఇప్పటికీ నాకు కొంచెం నోస్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంది, అది క్లియర్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టాలి. ఇది ఒకటి తీసినాము, తీసి అర్థం చూసుకో. రైట్, యూ కెన్ సీ ఇక్కడ ఒక బ్యాండేజ్ లా ఉంది, ఇక్కడ ఒకటి పెట్టుకున్నా. కొంచెం వైడ్ ఓపెన్ కావాలి. వైడ్దా నార్మల్ తీసుకుందామా వైడ్దా అని ఆలోచిస్తున్నా. సో ఇక్కడ చాలా ఉన్నాయి, దీంట్లో ఒకటి పిక్ చేసుకున్నా. మిడ్ది అతుక్కున్నది. నిజంగానే ఓపెన్ అయిందిగా. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నేను. వీడియోలో అందరూ చూపిస్తూ ఉంటే అతి చేస్తురేమో అనుకున్నాను. నిజంగానే ఓపెన్ అయింది. బెల్ కొడుతున్నారు ఆల్రెడీ, తిడతారు ఇప్పుడు లేట్ ఓపెన్ చేస్తే డోర్. చాలా వైడ్ ఉంది. సో ఈడ ఇంకోటి ఉండే, దీంతో ఎక్కువ అంత ఓపెన్ కాలేదు, నార్మల్ ఓపెన్ అయింది. అంటే కంపేర్ టు దిస్ ఇది పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇది పెట్టుకున్నప్పుడు కొంచెం నాజిల్స్ ఓపెన్ అయినట్టు అనిపిస్తాయి. దీంతోనే మంచిగా గాలి పీలుస్తున్నా. అదేం నోటికి ప్లాస్టర్ ఏం తెచ్చుకోలేదు, బట్ దిస్ ఇస్ గుడ్. చూద్దాం, ఇన్ కేస్ మంచిగా ఉంటే చెప్తా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో, లేదు అంటే చెప్పాను. సో చూసినారు కదా, అప్పటి నుంచి నేను దగ్గర దగ్గర ఈ 40 daysలో నేను ఒక 25 times పెట్టుకొని ఉంటాను అనమాట. ఇది 25 times పెట్టుకొని ఉంటా. అయితే దీనిలో నాకు అనిపించింది ఏంటంటే అంత పెద్ద చేంజ్ లేదు. ఇన్ కేస్ మీకు బ్రీతింగ్ మంచినే ఉంది అని అంటే మీకు అంత యూజ్ కాదనమాట డబ్బులు వేస్ట్ పెట్టుకొని. లేదు మీకు ముక్కు బ్లాక్ అవుతుంది ఎక్కువ సార్లు అన్నప్పుడు యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా అంటే ఏమంటారు, తక్కువనే, బడ్జెట్ కూడా తక్కువనే. నాకు ఎంత 600కి ఏమో వచ్చింది అనుకుంటా. ఇది 600కి రెండు, అంటే అప్పుడు కొంచెం ఆఫర్లు ఉంటాయి, లేకపోతే 1100-1200 పడుతుంది. బై 1 get 1 వచ్చింది కాబట్టి. దీనిలో 15 daysకి సంబంధించినవి ఉంటాయి అంతే. సో మళ్ళీ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే పర్మనెంట్గా వచ్చేస్తుంది. నాకైతే అంత సూపర్ అయితే అనిపించలేదు అనమాట. ఈ బ్రాండ్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా నాకైతే అంత సూపర్ ఏం అనిపించలేదు. సో దీనిలో ఇవి చాలా ఉంటాయి, ఆల్రెడీ అన్బాక్సింగ్ చూపించినా కదా, చాలా ఉంటాయి, కానీ అంత సూపర్ అయితే అనిపించలేదు. ఈ 40 days దానిలో 25 times పెట్టుకున్నాను కాబట్టి చెప్తున్నా నేను. సో ఆల్రెడీ ఇవి అయిపోయినకి వచ్చినాయి, ఇంకో 5 days వస్తాయి అనుకుంటా. మొత్తం 30 వచ్చినాయి నాకు బై 1 get 1లో. అయితే అంత సూపర్ అయితే అనిపించలేదు. రికమెండ్ చేస్తావా అన్న అంటే ఎవరికైతే ముక్కు బ్లాక్ అయి ఉంటుందో ఎక్కువ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మిగతా లేదు అంటే అసలు అవసరం లేదనమాట మనకి. ఇది అయితే అవసరం లేదు మనకు ఎక్కువ. సో నన్ను అడిగితే అందరికీ యూజ్ కాదు, డబ్బులు వేస్ట్ చేసుకోకండి దీనిపైన అయితే. ఇది
యా గైస్, ఇంకా ఏదైనా ఫిట్నెస్ గ్యాడ్జెట్స్ ఏమైనా ట్రై చేయాలా అనేది కమెంట్ చేయండి. ఆర్డర్ చేసి కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత దాని రివ్యూ పెడతాను అనమాట. సో యా, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి అండ్ ఏమంటారు, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారో లేదో చూడండి. ఎందుకంటే వీడియోస్ వస్తున్నాయి పోతున్నాయి కదా, మన యూట్యూబ్ వాడు మర్చిపోతాడు ఫస్ట్ నోటిఫికేషన్ పంపడం. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంటే మళ్ళీ బంద్ చేసి మళ్ళీ క్లిక్ చేసుకోండి, ఓకేనా? సో అది అంటే దానికి బాయ్, మీకోసం వస్తాం మళ్ళా. లవ్ యూ ఆల్.